హలో ఆల్. ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. అది ఎలా కవర్ చేసుకోవాలి అంటే మనం నాచురల్ గానే వెతుకుతూ ఉంటారు కదా, నాచురల్ గానే వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోవాలి, బ్లాక్ గా మారిపోవాలి అని చెప్పి చాలా మంది హెన్నా వాడుతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారనమాట హెయిర్ కి. ఇదైతే నా ఫేవరెట్ అన్నమాట, బ్లాక్ హెన్నా. అది మనకు పర్పుల్ యాప్ లో దొరుకుతుంది. ఆల్ గుడ్నెస్ అన్నమాట. ఇది ప్యూర్ న్యాచురల్, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటది, అంటే న్యాచురల్ ఉంటాయి కదా, రీతా, బ్రింగ్రాజ్, అలా హెన్నా పౌడర్ ప్రతి ఒక్కటి మిక్స్ అయి ఉంటది ఈ పౌడర్లో అయితే. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఇది మనకి ఒక 100 రూపీస్ లోనే దొరుకుతుంది, 50 గ్రామ్స్ అన్నమాట. అది ఓన్లీ పర్పుల్ యాప్ లోనే దొరుకుతుంది. ఆఫర్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు 50 రూపీస్ కే వచ్చేసినది అనమాట, బై 1 get 1. ఇప్పుడు రిపబ్లిక్ డే కాబట్టి రిపబ్లిక్ డే ఆఫర్స్ అయితే ఉంటుంది ఒక 1 వీక్ అలా. సో నేను ఇంతకు ముందే ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు 50కే వచ్చినది. అది బై 1 get 1 లోనే నాకు వచ్చిన. నేను 4 అలా ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా బ్రింగ్రాజ్, అవన్నీ ఆమ్లా అలా ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేస్తాను కాబట్టి హెయిర్ కి అవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి నేను ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకోండి. ఇది 50 గ్రామ్స్ అనుకోండి. మీ హెయిర్ లెంత్ పట్టి తీసుకోండి. నా హెయిర్ కొద్దిగా అంటే లెంత్ తక్కువ కాబట్టి నేను 2 స్పూన్స్ అలా తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. కొంచెం వాటరీగానే మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మరి ముద్దగా పేస్ట్ లాగా, ఎక్కువ పేస్ట్ లాగా తయారు చేసుకోకుండా కొంచెం వాటర్ టైపే మిక్స్ చేసుకుంటే మీ హెయిర్ కి బాగా అప్లై చేయొచ్చు అనమాట. ఇది ప్యూర్ పౌడర్ అన్నమాట. మెహందీ అంటే మనము ఇది చేతికి పెట్టుకుంటాం చూడండి, గోరింటాకు, అలా ఆమ్లా, బ్రింగ్రా చాలా వరకు మిక్స్ అయి ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకా హెన్నా హెయిర్ బేస్డ్ ఉంటది కానీ బ్లాక్ కలర్, అది కూడా మిక్స్ అయి ఉంటది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఏం యూస్ చేస్తున్నానంటే ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ అని అంటారు. మనకి ఎక్కడైనా అవైలబుల్ గా దొరుకుతాయి అనమాట. ఇవి యూస్ చేయడం వల్ల ఏమంటే మన హెయిర్ మీద ఏదన్నా ఇచ్చింగ్ కానీ, హెయిర్ గ్రోత్ లేకుండా, డాండ్రఫ్ ఉండి ప్రతి ఒక్కటి రెడ్యూస్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను 4 టైప్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకటి రోస్మెరీ, ఇంకొకటి మెంతులు అంటారు కదండి, ఫెనెగ్రిక్, అది ఒకటి. కర్పూరం ఆయిల్ ఉంటది కదా, సో అది కూడా మనకి చిన్న బాటిల్స్ లోనే దొరుకుతుంది. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే చాలు, ఇంకేం ఎక్కువ అవసరం లేదు. మన వాటర్ తో మిక్స్ చేసుకుని, ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఉత్త వాటర్ తో మిక్స్ చేసుకుని హెయిర్ పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. ఇవి మ్యాండేటరీ అని ఏం అవసరం లేదు. సో మనకి డాండ్రఫ్ అలా ఉంటే అది కవర్ అయిపోతుంది అని చెప్పి నేను అవి కూడా యూస్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది, ఇక్కడ నేను ప్యాక్ అయితే వేస్తున్నాను కదా, వేసుకుని ఒక 30 to 45 minutes ఉన్నా చాలు. సో ఆ తర్వాత నేను హెడ్ బాత్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంది. చాలా అంటే బౌన్సీగా ఉంటది. మనకి కలర్ కూడా ఎలా ఉంటది అంటే ఫుల్ బ్లాక్ ఉండి, సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, మనకి వైట్ హెయిర్ అంతా కవర్ అయిపోతాయి. గ్రోత్ అయితే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అనమాట. ఇది ఫుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. సో ఇవి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎలాంటి మనకి హెయిర్ కి ఏం డ్యామేజ్ అయితే ఉండదు. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు, మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ ప్రతి ఒక్కరు.